కానీ ప్రతి చోట ఇమిగ్రేషన్లో ఆగిపోతున్నాయి ఇట్లా మిడిల్ ఈస్ట్ వస్తే. ఇప్పుడు 2 గంటలకు వచ్చినా పర్లేదు, 2 hours అన్నా. ఈ 2 గంటలు ఇక అదంతా చెక్ చేసిన పాస్పోర్టు, ఏ స్టాంపు. అంటే నాది జర్మన్ వీసా అనేది అది జర్మన్లో ఉంది నాకు తెలిసి, దానివల్ల ప్రాబ్లం అనుకుంటున్నా. ప్రతి చోట ఆల్మోస్ట్ ప్రతి ఇమిగ్రేషన్లో ప్రాబ్లం. కానీ ఆ వీసానే పవర్ఫుల్. ఏంటో ఎట్టయితే వచ్చాను. స్టాంపు అది అదిగోండి, అదే చూడడానికి అయిపోతుంది. బస్ తీసుకున్నా. మీరు ఎవరైనా చూడటం రావాలంటే ట్యాక్సీ తీసుకోమాకండి. ఇటు నుండి వస్తే స్ట్రైట్ నుండి ఇలా వెళ్ళి అదిగోండి కనబడుతుంది కదా, కనిపించిన కౌంటర్ దగ్గర బస్ టికెట్ ఇస్తారు. అమాన్కి సిటీ సెంటర్ కంటే మీరు అక్కడ నుండి వేరే బస్సులు కానీ ట్యాక్సీలు కానీ దొరుకుతాయి. మీరు పెట్రా కానీ అటు వెళ్ళాలంటే. ఇప్పుడే బస్ దిగి హోటల్ కోసం ఎదుగుతుంటే వేరే వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ జెట్ బస్ అని ఉండిద్దంట పెట్రా వెళ్తానికి. దానికి మళ్ళీ రెస్టారెంట్లో తీసుకున్నాను. ఇది చికెన్ అను రైస్. హోటల్కి వెళ్ళి తినాలి. ట్యాక్సీ బుక్ చేశాను. ట్యాక్సీ వచ్చేసింది. అదే ఐ విల్ కాల్ యూ. Happy New Year. Joman. Okay. Very good. All is in hill on the top of the. Very good. Good. All is good. మనం ఏమైనా కొనుక్కోవాలన్నా ఇక్కడే కొనుక్కోవాలని చెప్తున్నాడు మనవాడు. తక్కువలో దొరుకుతాయి అని. Tomorrow. Good morning from Jordan. ఒక 2 hours పడుకున్నాను. చూడండి కళ్ళు. ఇప్పుడు నేను చూపించింది ఇక్కడ లోకల్ కరెన్సీ వచ్చేసరికి 4.5 దినార్ పడింది. నేను ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ పెట్రా బయలుదేరుతున్నాం. పెట్రా అనేది ప్రపంచం 7 వింతల్లో అదొక వింత. అక్కడికి వెళ్తున్నాము. 550 600 ఇది ఎంట్రన్స్. అది పెట్రా వెళ్ళాలంటే జెట్ బస్ అని ఉండిద్ది, లేదంటే ట్యాక్సీ తీసుకొని వెళ్ళాలి. జెట్ బస్కి వచ్చేసరికి మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. అది నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తేనేమో అది రేపటికైతే అవుతుంది, ఈరోజు అయితే లేవు. ఇందాక 5ంటికి లెగిసి ఆ కంపెనీకి ఫోన్ చేస్తే ఒక 3 సీట్లు అవైలబిలిటీ ఉంది అన్నారు. ఇక వెంటనే పొద్దున్నే లెగిసి వెళ్తున్నా. ఊబర్ ఒకటి బుక్ చేసుకొని ఆ జెట్ బస్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్దాం. బాయ్. అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. తెల్లారగట్ట 5 అయింది ఈ సమయం. చూసారా, యోద్ధాన్ అని కూడా అంటారు. అక్కడనే ఉన్నా చూడండి, ఎవరు లేరు. ఇప్పుడే ట్యాక్సీ దిగి ఇదే ఆఫీసు, ఇంకా ఓపెన్ అవ్వాల. వాడికి ఫోన్ చేస్తేనేమో ఆఫీస్కి రండి అన్నాడు. మనోడు ట్యాక్సీ ఇవ్వడం ఇంకో 10 minutesలో వస్తారులే వాళ్ళు. చూడాలి. అసలే 3 టికెట్లే ఉన్నాయంట. ఆన్లైన్లో అయితే మొత్తం క్లోజ్. ఫోన్ చేస్తే 3 టికెట్లు ఉన్నాయి అన్నాడు.
ఇదిగోండి, మీరు కనుక ఎవరన్నా తక్కువలో అంటే ఇది కొంచెం బెస్ట్ బస్ అన్నారు చూడండి, 10 దినార్లు పడిద్ది. మనం ట్యాక్సీ తీసుకోలేము, ట్యాక్సీ రేట్ ఎక్కువ ఉంది పెట్రాకి, ఇంకా ఎలా అంటే ఇది జెట్ బస్సు. అంటే సుమారుగా 1200 పడిద్ది, ఇక్కడ 200 కిలోమీటర్లకి. ఇది బస్సు, దీనికి టికెట్లు ముందుగానే మనం రెండు గంటల తర్వాత టాయిలెట్ కోసం ఆగాడు బస్. అంతా ఆడారు చూడండి ఎలా ఉన్నా. కుక్కలు ఎక్కడ వరుతున్నాయి లోపల చూడండి, ఇదంతా తరలి ఇవన్నీ. చూసారా ఎలా రాశాడు, బాగుంది. ప్రశాంతంగా ఉందంతా. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి. కానీ దాని రేటు చూడండి, ఈ చిన్నది 50, అంటే దాదాపు ఒక 5200, 5300 చిన్నది. చాలా టూ మచ్ రేట్ ఇక్కడ. ఇక్కడైతే అసలు కొనద్దు మీరు. ఇవన్నీ ఇక్కడ స్టోన్తో తయారు చేశారు చూడండి, ఇదంతా రాయి. చూసారా చాలా బాగుంది కానీ రేటే బాగా చాలా ఎక్కువ రేట్. మంచిగా అంటే భలే ఉంది. రాగిది 3700 అంట, అది చిన్నది. చాలా ఎక్కువ. ఈ లాకెట్ 720 అంత. అదిగోండి, అంటే 7 అంటే మనకు వీళ్ళ కరెన్సీ 110 అరౌండ్ 115 దాకా ఉంది. ఒక దినార్ వచ్చేసరికి. $145 dinars. One video
అదిగోండి అక్కడ ఆగింది బస్సు. అటు నుండి మళ్ళీ ఇది ఎలా నడుచుకుంటూ వచ్చా. ఇది ఎంట్రన్స్. ఓకే, ఇది ఎంట్రన్స్ వస్తే ఇది మీకు మనకు టికెట్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. టికెట్ లేకపోతే జోర్డాన్ పాస్ లేకపోతే మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కర్లేదు. విజిటర్ సెంటర్ అంట. టికెట్ కౌంటర్ ఉంది ఇక్కడ. ఇలా వస్తే మనకి ఏ లాంగ్వేజ్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్లో మనకి ఏం కావాలి, ఇంగ్లీష్లో. ఇదిగోండి తీసుకోండి. ఒకటి తీసుకుంటే ఉండిద్ది. ఇది చదువుకొని వెళ్ళిపోవచ్చు మనం. రూట్ మ్యాప్ అంతా.